హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ట్రేడ్ ఫర్ గ్రోత్ తెలుగు ఛానల్కి. మనం బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అనేది చేస్తున్నాము. డైలీ టైం ఫ్రేమ్ అనేది పెట్టేసాము. నేనేం చెప్పాను, బిగ్ మూవ్మెంట్ అనేది మార్కెట్ ఇచ్చేసింది. ఇప్పుడు మార్కెట్ ఏం చేస్తుందని చెప్పాను నేను. అలాంటి పోయిన వీడియోలో మీరు పోయి చూడండి. నేనేమని చెప్పాను, మార్కెట్ అనేది ఇప్పుడు ఒక రేంజ్ లేకుంటే మార్కెట్ అనేది తీరం మార్కెట్ అనేది ఇలా మీదికి పోతూ ఇక్కడైతే ఏ విధంగా ఫామ్ అయిందో అదే విధంగా ఇక్కడ కూడా చేయొచ్చు అని చెప్పాను నేను. ఇక్కడ కూడా తీరం మార్కెట్ అనేది మీదికి పోయినట్టు పోవచ్చు. తర్వాత ఇక్కడ ఒక బ్రేక్ ఇచ్చి ఇక్కడ కూడా పెద్ద బిగ్ మూవ్మెంట్ అనేది ఇవ్వచ్చు అని నేను పోయిన వీడియోలో చెప్పాను నేను. మార్కెట్ వచ్చేసి ఏం చేసింది, సేమ్ క్యాండిల్ లోపలే క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఇన్సైడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. కొద్దిగా లో అనేది బ్రేక్ చేసింది, బట్ మ్యాక్సిమం ఏమైంది, ఇది క్యాండిల్ అనేది ఇన్సైడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఓకేనా. ఇప్పుడు మార్కెట్ ఏం చేయొచ్చు, మార్కెట్ మళ్ళీ ఇక్కడ ఏదైతే రిపీట్ చేసిందో అదే ఇక్కడ కూడా రిపీట్ చేసే అవకాశం ఉంది. ఓకేనా. మళ్ళీ ఇక్కడ ఈ విధంగానే 1 డే ఒక 2 days అని హోల్డ్ చేసి మార్కెట్ ఒకవేళ తర్వాత ఈ లైన్ని ఒకవేళ బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి, ఒక బిగ్ మూవ్మెంట్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా. సపోర్ట్ ఎక్కడ ఉందన్న 44,422 రూపీస్ నేను సపోర్ట్ ఉందని చెప్పానా. మార్కెట్ ఎక్కడ నుంచి రివర్స్ అయింది, లో చూసుకోండి. లో ఎక్కడ ఉంది మార్కెట్ దిలో 44,429. ఇప్పుడు నేను చెప్పిన ప్రైస్ నుంచే రిటర్న్ అవ్వాలని ఉండదు. చెప్పిన ప్రైస్కి ఒక 40 రూపీస్ 20 రూపీస్ ఒక 30 రూపీస్ డిఫరెంట్ ఉంటుంది. సేమ్ ప్రైస్ దగ్గర ఎవ్వరు చెప్పలేరు ఇక్కడనే సపోర్ట్ ఉంటుందని ఎవ్వరు చెప్పలేరు. ప్రైస్ అటు ఇటు అవుతూ ఉంటుంది. ఓకేనా. మార్కెట్ ఏమైంది, 44,429 దగ్గర నుంచి మార్కెట్ అనేది ఏమైంది, రివర్స్ అయిపోయింది. ఓకేనా. ఇప్పుడు సపోర్ట్ ఎక్కడ ఉంది మనకు 44,422 రూపీస్ దగ్గర. మనకు రెసిస్టెన్స్ వచ్చేసి ఎక్కడ ఉంది 45,422 దగ్గర మనకు రెసిస్టెన్స్ అనేది ఉంది. ఇక్కడ మనకు 45,422 దగ్గర మనకు రెసిస్టెన్స్ అనేది ఉంది. ఓకేనా. దీన్ని ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో అప్పుడే మార్కెట్ అనేది ఒక అప్ మూవ్మెంట్ అనేది ఇస్తుంది. ఓకేనా. ఇక్కడ ఏమైంది, ఒక రేంజ్ అయింది. కొద్దిగా ఈ విధంగా కూడా ఫామ్ అయింది, ఈ విధంగా ఒక రేంజ్ అయింది. ఇక్కడ కూడా సేమ్ ఈ విధంగా ఒక రేంజ్ అవ్వచ్చు, లేకుంటే ఈ విధంగా ఒక ఛానల్ అవ్వచ్చు, ఈ విధంగా ఒక రేంజ్ అవ్వచ్చు. దాన్ని ఎప్పుడైతే బ్రేక్అవుట్ చేసి అప్పుడే మనకు డౌన్ సైడ్ అనేది మూవ్మెంట్ అనేది ఇస్తుంది. ఓకేనా. మన క్యాండిల్ కూడా ఈ క్యాండిల్ ఫామ్ అయింది, ఒక హ్యామర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. నేనేమి చెప్పాను, డౌన్ ట్రెండ్ తర్వాత ఇక్కడ కంటిన్యూ 4 క్యాండిల్స్ ఏముండాలన్నాను, ఖచ్చితంగా రెడ్ క్యాండిల్స్ ఉండాలని అన్నాను. ఇక్కడ ఏమైంది, గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. అంటే ఈ క్యాండిల్ నేను ట్రేడ్ అనేది చేయను. హ్యామర్ క్యాండల్స్టిక్ ప్యాటర్న్ లో చెప్పాను ఏ విధంగా ట్రేడ్ చేయాలో. డే టైం ఫ్రేమ్ లో హ్యామర్ క్యాండల్స్టిక్ ని ఏ విధంగా ట్రేడ్ చేయాలో అని చెప్పాను. ఓకే, రేపు ఏ విధంగా ట్రేడ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మార్కెట్ ఏం చేసింది, 15 minutes టైం ఫ్రేమ్ పెట్టుకున్నాను. మార్కెట్ ఏం చేసింది చూడండి. మార్కెట్ అనేది ఏం చేసింది, ఒక మంచి రేంజ్ ని అలాగే 1 2 3 4 ఎన్నిసార్లు మార్కెట్ 4 times అనేది మార్కెట్ ఏం చేసింది, ఒకే ప్రైస్ ని హిట్ కొట్టింది. ఇప్పుడు మనకు బెస్ట్ ట్రేడ్ వచ్చేసి ఎక్కడ దొరుకుతుంది, మనకు మార్కెట్ అనేది మనకు లో ఎక్కడ ఉంది, సపోర్ట్ ఎక్కడ ఉంది మార్కెట్ ఇక్కడ. ఇది మనకు సపోర్ట్ ఒక జోన్ అన్నమాట, ఇది ఒక జోన్. ఓకేనా. 44,422 అనేది మనకు సపోర్ట్. ఓకేనా. అయితే ఈ జోన్ లో మార్కెట్ ఏం చేస్తుంది అనేది రేపు మనం చూడాలి. మార్కెట్ ఒకవేళ ఈ క్లోజ్ ఎక్కడైతే అయిందో మార్కెట్, అక్కడే మార్కెట్ అనేది బెస్ట్ ట్రేడ్ అనేది చెప్తున్నాను. అక్కడే మార్కెట్ అనేది ఓపెన్ అయ్యి కొద్దిసేపు మనకు కన్సల్టేషన్ అయ్యి ఒక 5 minutes ఒక 10 minutes ఒక 20 minutes ఒక క్యాండిల్స్ అనేది ఇక్కడ హోల్డ్ చేసి నెక్స్ట్ క్యాండిల్ ఇటు బ్రేక్అవుట్ చేస్తే ఇటు బెస్ట్ ట్రేడ్ అనేది మనకు దొరుకుతుంది. ఓకేనా. మనకు ఫస్ట్ టార్గెట్ మనం ఇదే పెట్టుకోవాలి. అసలు టార్గెట్లు మనము స్వింగ్ హైని మనం టార్గెట్ గా పెట్టుకోవాలి. ఇక్కడ మనకేముంది, స్వింగ్ లో ఉంది. ఇప్పుడు మనం ఎందుకంటే డౌన్ సైడ్ అవుతున్నాం కాబట్టి స్వింగ్ లో మనం ఇదే పెట్టుకోవాలి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి. తర్వాత టార్గెట్లు మనకు స్వింగ్ లో హై లేకుంటే మనం ఏం టార్గెట్లు పెట్టుకోవాలి, మనము మార్కెట్ మూవ్మెంట్ ని బట్టి మనం ట్రేడ్ అనేది చేయాలి. మనకు స్వింగ్ హైలు లేకుంటే మార్కెట్ మూవ్మెంట్ ని బట్టి మనం ట్రేడ్ అనేది చేయాలి. ఎక్కడైనా మూవ్మెంట్ అనేది బ్రేక్ అవుతుందా అక్కడ మనము ఎస్ఎల్ తీసుకోవాలి, లేకుంటే ఎగ్జిట్ అయిపోవాలి. ఓకేనా. ఈ విధంగా మనం ట్రేడ్ అనేది చేస్తాము. ఎస్ఎల్ వచ్చేసి మనం ఫాలో అవ్వాలి. ఎస్ఎల్ వచ్చేసి ఇదే పెట్టుకోవాలి. ఏదైతే ఇది ఉందో హై ఇదే మనం ఎస్ఎల్ గా పెట్టుకోవాలి. ఓకేనా. ఎప్పుడైతే ఇక్కడ క్యాండిల్స్ హోల్డ్ చేసి ఇటు బ్రేక్అవుట్ ఇస్తుందో అక్కడ మనం ఎంట్రీ అనేది చేయాలి. టార్గెట్ వచ్చేసి మనం ఇది పెట్టుకోవాలి మనం టార్గెట్. ఒకవేళ మార్కెట్ ఇక్కడే ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి కన్సల్టేషన్ చేసి ఇటు బ్రేక్అవుట్ ఇచ్చిందా ఇటు కూడా ట్రేడ్ అనేది చేయొచ్చు. కానీ బెస్ట్ ట్రేడ్ ఇటు బ్రేక్అవుట్ ఇవ్వాలి. ఎక్కడ 44,422 మనకు ఉంది కదా, మనం ఎంట్రీ అనేది ఇక్కడ చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ ఉందని తెలుసు. మనం ఎంట్రీ అనేది ఎక్కడ చేయాలా, 44,388 దగ్గర మనము ఎంట్రీ అనేది చేయాలి. పుట్ ఆప్షన్ ని బై చేయాలి.
ఎందుకంటే ఇక్కడ వెళ్తేనే మార్కెట్ అనేది తర్వాత డౌన్ కి వెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ ఉంది కాబట్టి మార్కెట్ ని మనము ఒక 40 పాయింట్స్ అనేది ముందు వదిలిపెట్టాలి. మనం ఎక్కడ ఎంట్రీ చేయాలా? మనకి ఎంట్రీ పాయింట్ వచ్చేసేది 44,388 దగ్గర మనము ఎంట్రీ అనేది చేయాలి. పుట్ ఆప్షన్ అనేది బై చేయాలి. ఓకేనా? అప్పటి వరకు బై అనేది చేయకండి, ఎందుకంటే ఇక్కడ ట్రాప్ కూడా చేయొచ్చు. మనకు మార్కెట్ అనేది ఇక్కడ ట్రాప్ కూడా చేయొచ్చు. ఓకేనా? ఎంట్రీ వచ్చేసి ఇక్కడ తీసుకోవాలి. మనం ఇక్కడ 44,388 దగ్గర మనం ఎంట్రీ అనేది తీసుకోవాలి. తర్వాత మనం మూవ్మెంట్ ని బట్టి వెళ్ళిపోవాలి. ఓకేనా? బెస్ట్ ట్రేడ్ వచ్చేసి ఇక్కడ మనకు ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, 44,000 దగ్గర మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, అక్కడ మనం ఏం ట్రేడ్ చేయాలా? ఒక రేంజ్ ని లేకుంటే ఒక ప్రైజ్ యాక్షన్ ని. ఓకేనా? లేదంటే ఒక హ్యామర్ క్యాండిల్ అనేది అదే హ్యామర్ క్యాండిల్ హై ని ఎంట్రీ పాయింట్ గా తీసుకొని ఎంట్రీ తీసుకొని అదే హ్యామర్ క్యాండిల్ ఒక లోని ఎస్ఎల్ గా పెట్టుకొని మనం ఒక ట్రేడ్ అనేది చేయొచ్చు. ఓకేనా? ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, 45,500 దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, మనం ఇక్కడ ఏ విధంగా ట్రేడ్ అనేది చేయాలి? సేమ్ ఒక రేంజ్ ని లేకుంటే ఒక ప్రైజ్ యాక్షన్ ని మనం ట్రేడ్ చేయాలి. ఓకేనా? ఏదైనా షూటింగ్ స్టార్ క్యాండిల్ ఫామ్ అయినా మనం ట్రేడ్ అనేది చేయొచ్చు. ఓకేనా? ఫస్ట్ లేకుంటే సెకండ్ క్యాండిల్ అనేది మాక్సిమం రేంజ్ ని ప్రైజ్ యాక్షన్ ని మాత్రమే ట్రేడ్ చేసేందుకు చూడండి. ఓకేనా? రేపు ఈ విధంగా మనం ట్రేడ్ అనేది చేయొచ్చు. ఓకేనా? మనకు ఇక్కడ కూడా మనకు ఒక రెసిస్టెన్స్ అనేది ఉంది. ఇక్కడ కూడా రెసిస్టెన్స్ అనేది ఉంది ఒకటి. మనకు ఇక్కడ సపోర్ట్ ఉంది, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ సపోర్ట్ ఉంది, ఇక్కడ కూడా రెసిస్టెన్స్ అనేది ఉంది. ఈ జోన్ లో ఓపెన్ అయింది అనుకోండి, ఒకవేళ మార్కెట్ వెయిట్ చేయండి. ఓకేనా? ఇంత మంచి ఒక 20 మినిట్స్ కానివ్వండి, ఒక 30 మినిట్స్ కానివ్వండి, ఒక 1 అవర్ కానివ్వండి, ఒక 1 అవర్ కానివ్వండి, ఎంత టైం స్పెండ్ చేస్తే ఈ జోన్ లో అంత మంచి మూవ్ అనేది మనకు దొరుకుతుంది. ఓకేనా? ఒకవేళ ఇందులో 20 మినిట్స్, ఒక 30 మినిట్స్, ఒక 1 అవర్ ఒకవేళ కన్సల్టేషన్ చేసి మార్కెట్ ఒకవేళ బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి, ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మీరు ఇది పెట్టుకోండి. ఖచ్చితంగా ఫస్ట్ టార్గెట్ ఇది పెట్టుకోండి. సెకండ్ టార్గెట్ మీకు ఇది ఇస్తుంది. మార్కెట్ ఒకవేళ ఇందులో ఎంత మంచిగా కన్సల్టేషన్ చేస్తే అంత మంచి ట్రేడ్ అనేది మనకి ఇస్తుంది. ఓకేనా? రేపు మనం ఈ విధంగా ట్రేడ్ అనేది చేయొచ్చు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకుంటే నేను వీడియో ఏదైనా అప్లోడ్ చేస్తే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్.